హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది ట్రావెలర్ ప్రకాష్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో తమిళనాడు అయితే చూసే ఉంటారు కదా. సో ఈరోజు మనం ఐఆర్సిటీసీ రిటైర్ రూమ్స్ గురించి అయితే చూద్దాం. సో ఒక ప్లేస్ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టే కోసం హోటల్స్ కానీ రూమ్స్ కానీ హాస్టల్స్ కానీ చూస్తూ ఉంటాం. వాటిని బుక్ చేసుకొని అక్కడైతే స్టే చేస్తూ ఉంటాం. సో అలా చేయడం వల్ల మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, ఫేర్ అనేది ఎక్కువ అవుతుంది. సో రూమ్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటాయి కదా, డిపెండ్స్ ఆన్ ఏరియా. సో ఈరోజు మనం ఐఆర్సిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రిటైల్ రూమ్స్ ఎలా ఉంటాయి, వాటి ఫేర్స్ ఎలా ఉంటాయి, ఎలా బుక్ చేయాలి, సో ఇవన్నీ అయితే డీటెయిల్గా చూద్దాం. సో ఈరోజు అదన్నమాట వీడియో, అది ట్రావెల్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో అంతకంటే ముందు ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. సో మీ సజెషన్స్ కానీ మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్లు అయితే తెలపండి. సో ఇలా లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ట్రావెల్ ఇన్ఫర్మేషన్, ట్రావెల్ కంటెంట్ కోసం చూసే వాళ్ళకు ఈ వీడియో అనేది సజెస్ట్ చేయబడుతుంది. సో మరైతే ఆ వీడియో లేట్ చేయకుండా అయితే మనం డీటెయిల్గా అయితే ఈ వీడియోని అయితే చూద్దాం. సో మనం టికెట్ బుక్ చేయాలంటే సో మనకైతే కన్ఫర్మ్ టికెట్ అయితే ఒకటి ఉండాలి. సో ఏసీ అయినా పర్లేదు, నాన్ ఏసీ అయినా పర్లేదు, ఏసీ అయినా పర్లేదు, ఏ టికెట్ అయినా పర్లేదు, కాకపోతే ఒక కన్ఫర్మ్ టికెట్ అయితే ఉండాలి. సో ఉన్న తర్వాత మనం ఐఆర్సిటీసీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలా. సో మనకి ఐఆర్సిటీసీలో అకౌంట్ అయితే ఉంటుంది కదా. మనం ఒక టికెట్ బుక్ చేయాలంటే, ఒక ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నట్టు మనకు ఒక అకౌంట్ అయితే కంపల్సరీ అనమాట ఇండియన్ రైల్వేస్లో. సో మన లాగిన్స్ ఇచ్చి సో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ నా లాగిన్స్ ఇచ్చాను, ఇక్కడ ఎంటర్ చేస్తున్న క్యాప్చా. సో ఆఫ్టర్ దట్ సైన్ ఇన్, ఓ సారీ, 4KHH. సో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఐఆర్సిటీసీది మనకి ఇక్కడ రైట్ కార్నర్లో మనకి మై అకౌంట్ ఉంటుంది. మై అకౌంట్లో మన టికెట్స్ బుక్ చేసుకున్న టికెట్స్ చూడాలనుకుంటే మై ట్రాన్సాక్షన్స్లో మళ్ళీ మనకు సైడ్కి బుక్డ్ టికెట్ హిస్టరీ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన అకౌంట్లో ఏమేమి టికెట్స్ అప్కమింగ్ జర్నీస్ ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది. సో బెజవాడ ఇంటర్సిటీ, సో మనకి కన్ఫర్మ్ టికెట్ అనమాట. నేను బుక్ చేసినప్పుడు 26 వెయిటింగ్ లిస్ట్ ఉండే. సో అది ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి తెలుస్తుంది. సో గెట్ పిఎన్ఆర్ స్టేటస్ కన్ఫర్మ్. సో కన్ఫర్మ్ కాబట్టి మనం ఈజీగా అయితే టికెట్ చేసుకోవచ్చు. సో టికెట్ కింద మనకి ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అప్ ఫర్ వికల్ ట్రైన్, క్యాన్సిల్ టికెట్, గెట్ పిఎన్ఆర్, ఎన్ఓఎస్బి, గెట్ ఎస్ఎంఎస్, ఇవన్నీ. సో మనకి ఇక్కడ బుక్ రిటైర్ రూమ్స్ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేద్దాం. బుక్ చేయగానే మనకు డైరెక్ట్గా వేరే పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది, ఐఆర్సిటీసీ వాళ్ళదే. సో మనకి ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనకి ట్రైన్ నెంబర్, సో సోర్స్ స్టేషన్, డేట్ టైమ్, డిపార్చర్ డేట్, సో బెజవాడ. సో నేను బెజవాడ వెళ్తున్నాను కాబట్టి బెజవాడ. సో మనకి ఇక్కడ సోర్స్ స్టేషన్లో లేదు. సో ఎందుకంటే సికింద్రాబాద్ రెనోవేషన్లో ఉంది. సో సర్వీస్ అనేది కొన్ని హోల్డ్లో ఉన్నాయి. సో డెస్టినేషన్స్, సో మనకు ఒక టికెట్ ఉంటే మనకు సోర్స్ స్టేషన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా డెస్టినేషన్లో అయినా చేసుకోవచ్చు. సో మనకి డెస్టినేషన్లో చూస్తే మనకి విజయవాడ ఉంది, గుంటూరు కూడా ఉంది. సో దగ్గర సిటీస్ కాబట్టి మనం గుంటూరులో కూడా మనకి ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం గుంటూరు కూడా చేసుకోవచ్చు. సో మనకు కావాల్సింది బెజవాడ కాబట్టి బెజవాడ చెక్ చేస్తాం. సో చెక్ ఇన్ డేట్ 21st వెళ్తుంది. సో చెక్అవుట్ 22nd చెక్అవుట్. అండ్ ఇది టైప్స్ ఉంటాయి. బెడ్ టైప్, మీకు డార్మెటరీ కావాలా, డబుల్ కావాలా, సింగిల్ కావాలి. మీరు సింగిల్ అనుకుంటే సింగిల్ బుక్ చేసుకోండి, డబుల్ ఫ్యామిలీ అనుకుంటే ఫ్యామిలీ. సో నార్మల్ ట్రావెలర్స్ ఉంటారు, లేదంటే సింగిల్గా డార్మెటరీలో ఓపెన్ పెద్ద హాల్లో ఉన్న ఒక డార్మెటరీలో సో సింగిల్ క్యాబిన్స్ అయితే ఉంటాయి. సో అలా అలా అనుకుంటే పర్లేదు, అలా ఉన్నా సర్లేదు అనుకున్నప్పుడు మనకి డార్మెటరీ అయితే ఉంటుంది. సో ఈ డార్మెటరీ సెలెక్ట్ చేసుకుందాం. సో ఏసీ ఇక్కడ చూసుకోవచ్చు, ఏసీ, నాన్ ఏసీ. ఏసీ సెలెక్ట్ చేస్తుందా. సో జనరల్లో మనకి ఇష్టం. జనరల్ అంటే లేడీస్ అండ్ జెంట్స్ వస్తారు, లేడీస్ సపరేట్, మళ్ళీ జనరల్ మెయిల్. సో జనరల్ మెయిల్ పెడదాం. సో మన ఇక్కడ చెక్ అవైలబిలిటీ చూద్దాం. సో ఉన్నాయి. నేను చూజ్ చేసుకున్న డేట్కి, నేను చూజ్ చేసుకున్న రూమ్కి ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏడిఏ, ఏడిబి, ఏడిసి ఉంది కదా. సో ఏడి అంటే అన్ని ఏసీ డార్మెటరీ అనమాట. ఏడిబి ఏసీ డార్మెట్, డబుల్ బెడ్రూమ్ అనమాట. సో ఇవన్నీ డబుల్ బెడ్రూమ్.
సో డార్మెంటరీ ఏసీ మనం ఏడీబీ సెలెక్ట్ చేసుకొని నేను ఇది చేయాలి సెలెక్ట్ చేసుకుని అనుకుంటున్నా. సో ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసి సో 12 అవర్స్ కోసం సో 6కి అయితే ఈవినింగ్ 6కి చెక్ ఇన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 6కి అవుట్ అవ్వాలా. సో అమెంటేస్ కోసం చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది విజయవాడలో విత్ ఏసీ, కామన్ టాయిలెట్, ఇండియన్ టాయిలెట్, వెస్టర్న్ టాయిలెట్, సోలార్ హాట్ వాటర్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ప్రొసీడ్ చేయాలి. సో ప్రొసీడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి, జర్నీ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ డేట్, టైము, తర్వాత ఇక్కడ నేము, ఇక్కడ ఇక్కడ మెయిన్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. టైటిల్ ప్రకాష్ జోగా, ఇవన్నీ వచ్చేసి సిటీ. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్, హైదరాబాద్ ఇచ్చేస్తాను. సో మనకి ఇక్కడ మీ ఐడెంటిటీ కార్డ్ ఏదో ఒకటి, పానా లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఆధార్ పెట్టేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఇచ్చేస్తాను. సో ప్రొసీడ్ క్లిక్ చేద్దాం. ప్రొసీడ్ అయిన తర్వాత మనకి ఒక సైడ్ డీటెయిల్స్ అని వస్తాయి, ఒక సైడ్ ఇక్కడ రిజర్వేషన్ డీటెయిల్స్ వస్తాయి. సో విజయవాడ ఎక్కడ ఏ టైంకి ఉంటుండో, ఏ టైంకి అవుట్ అవుతుండో ఇవన్నీ చూసుకున్న తర్వాత సో ఫేర్ వచ్చేసి 190 12 అవర్స్కి ఏసీ అనమాట. ఇంకా నాన్ ఏసీ ఇంకా తక్కువ ఉంటుంది. సో ఇది ఐఆర్సిటీ సర్వీస్ ఛార్జ్ 10 రూపీస్, ఛార్జ్ 1.8 పైసా. సో టోటల్ 202. సో ఐ యాక్సెప్ట్. సో మేక్ పేమెంట్. సో మనకి ఐఆర్సిటీస్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ ఆప్షన్స్ అనమాట, పేమెంట్ గేట్వేలో. సో మీరు భీమ్ యూపీఐ ద్వారా చేస్తారా లేకపోతే ఎలా మీ కంఫర్ట్ ఎలా ఉంటుందో అలా ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే అండ్ బుక్ ఇక్కడ ఉంది. ఐఆర్సిటీసీ పేటిఎం ఇది పెడదాం. ఇగో మనకైతే ఇలా 202 చూపిస్తుంది. సో మీరు మీ పేమెంట్ ఆప్షన్లో ఏదైనా ఇప్పుడు నేను పేమెంట్ చేస్తున్నా ఫోన్తోని. సో పేమెంట్ చేయగానే మనకైతే టికెట్ అవుతుంది, అయిపోయింది ఆటోమేటిక్గా కన్ఫర్మింగ్ పేమెంట్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనకైతే వాడు కన్ఫర్మ్గా మనకి డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. ఇగో చూసుకోవచ్చు మీరు. సో ట్రాన్సాక్షన్ ఐడి ఇవంతా బుక్ అయిపోయింది టికెట్ అనేది. సో డార్మెంటరీ 12 అవర్స్కి, చెక్ ఇన్ డేట్, చెక్అవుట్ డేట్, టారిఫ్. ఓకే 1 సెకండ్, నాట్ బుక్ కూడా చూపిస్తుంది బట్ మనకి సో చాలా తర్వాత ఇక్కడ నాట్ బుక్ అని చూపించింది కదా ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది బుక్ అని. సో ఓకే రైట్, ఇగో మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ కన్ఫర్మ్డ్ అయితే వచ్చింది. సో మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. సో మనం ఇలా ప్రింట్ తీసుకోవచ్చు. ఇలా వ్యూ చేయాలంటే వ్యూ, ఇక మనకి ట్రాన్సాక్షన్ ఐడి ఇదంతా, నేమ్ అండ్ ఎస్ఏసి కోడ్ ఇవన్నీ చూసుకోవచ్చు. 204. సో ఇలా మనకి టికెట్ అయితే కన్ఫామ్గా వస్తుంది బుక్ చేసుకున్న తర్వాత. మేబీ ఇందాకలా కన్ఫర్మేషన్ కోసం కొద్ది డిలే చూపించి మనకైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఇలా అయితే ఉంటుంది. సో మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే రిఫరెన్స్ ఐడి. వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిఫరెన్స్ ఐడి ఉంటుంది. సో ఈ రిఫరెన్స్ ఐడి చెప్పేస్తే వాళ్ళు మనకైతే రూమ్స్ అయితే ఇస్తారనమాట, అలౌట్ చేస్తారు. సో ఇదనమాట వీడియో. సో మరి ఇంకేంటి, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ట్రావెల్ కంటెంట్ బ్లాగ్స్ కోసం, ట్రైన్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదనమాట. సో ఎంతో కొంత ఈ వీడియో అయితే తెలియని వరకు అయితే హెల్ప్ అవుద్ది అనుకుంటున్నా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సో ఈ వీడియో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.